దాదాపుపై విచారణ కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి భారీగా కేసులు నమోదవుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో 100కు పైగా కేసులు నమోదవగా 192 మందిపై ఎఫ్ఐఆర్ చేశారు. ఇక అత్యధికంగా దాచపల్లి మండలంలో 70 మంది, పిడుగురాళ్ల మండలంలో 62 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 కింద కేసులు నమోదయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు నమోదవగా దాదాపు 70 మంది నిందితులను గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసుల్లో 99 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేట నియోజకవర్గంలో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లలో మరింత మంది నిందితులను చేర్చే అవకాశాలున్నాయి. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి నరసింహని అడిగి తెలుసుకుందాం. నరసింహ, పల్నాడు జిల్లాలోనే ఎన్నికల రోజు జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో ఘర్షణలు గాని ధ్వంసాలు గాని వాటిపైన పోలీసులు విచారణలో పరంపర కొనసాగుతున్నట్టు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు కూడా కొన్ని గొడవలు ఘర్షణలు జరగడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూస్తే కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ దీనిపైన సీరియస్ అవడం కానీ ఆగ్రహం తెలియడం, ఆ తర్వాత ఒక సిట్ ఏర్పాటు చేయడం కూడా మనం చూసాం. అయితే ఈ సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే సిట్ ఇప్పటికే విచారణ మొదలుపెట్టింది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఉన్నారో ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అల్లర్లకు కారణాలు కానీ అల్లర్లో ఎవరెవరు ఉన్నారో వీటిపైన కాల్ లిస్ట్ ఆధారం కానీ కాల్ డేటాలు కానీ కొన్ని ఛానల్స్ లో వచ్చినటువంటి వీడియోస్ ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోస్ ద్వారా కేసులు నమోదు చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మనం చూస్తే కూడా గురజాల నియోజకవర్గంలో 100కు పైగా కేసులు పెట్టడం జరిగింది. 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అత్యధికంగా దాచపల్లి మండలంలో 70 మంది, పిడుగురాళ్ల మండలంలో 62 మంది పైన కేసు నమోదు చేశారు. మరోవైపు పిడుగురాళ్ల మండలంలో మరికొంతమంది ఎవరైతే ఉన్నారో 67 మందిపై 307 కానీ 324 కానీ 323 కింద కూడా సెక్షన్ల కేసు నమోదు చేయడం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు, దాదాపు 70 మంది నిందితులు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు, 99 మంది నిందితులు కూడా ఈ కేసులు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నర్సరావుపేట నియోజకవర్గంలో 20 కేసులు నమోదు చేశారు. 60 మంది నిందితులుగా కూడా గుర్తించారు. నర్సరావుపేట వన్ టౌన్ పరిధిలోనే గొడవలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో 11 మంది పైన ఐపీసీ 147, 148, 324 కింద కూడా కేసులు నమోదు చేశారు. నమోదైన ఎఫ్ఐఆర్ కూడా కొన్నిట్లో మళ్ళీ కొంతమంది నిందితులను కూడా చేర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కూడా ఇప్పటికే నర్సరావుపేటలో ఈరోజు కార్టూన్ సెర్చ్ కూడా నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఉన్నారో విజయవాడ నుంచి కానీ కొంతమంది గుంటూరు నుంచి కానీ నాన్ లోకల్ మంది కొంతమంది వచ్చి నర్సరావుపేటలో ఆ గొడవలు అల్లర్ల నేపథ్యంలో ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు తాజాగా పోలీసులు నర్సరావుపేట టౌన్ లో కార్టూన్ సెర్చ్ కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎన్నికల ఘర్షణల నేపథ్యంలోనే అల్లర్ల నేపథ్యంలోనే పోలీసులు కేసులు నమోదు చేయడం వేగవంతం చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిట్ ఒక పక్క నుంచి ఈ ఘర్షణలకి అల్లరికి కారణాలేంటి, ఎవరెవరు దీంట్లో ప్రధాన నిందితులు ఉన్నారో దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్న నేపథ్యంలోనే ఈరోజు పోలీసులు కూడా ఆయా నియోజకవర్గంలో ఆయా మండల పరిధిలో పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు ఎఫ్ఐఆర్ చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు.